నాటుకొట్టు నీటి కొట్టుడు కలిపి కొట్టాడు రిషబ్ పంత్. అబ్బా ఏం కొట్టుడు! అబ్బా చూస్తుంటే నిజంగా క్రికెట్ అభిమానులందరికీ కూడా నాకు తెలిసి బీపీ రేజ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు అప్పట్లో వీరేంద్ర సెహ్వాగ్ ఎట్లా కొట్టేవాడు తెలుసు. ఇప్పుడు ఆ ఊపులో కానీ మ్యాచ్ ఉన్న పొజిషన్ ఎట్లా ఉంది, పడిన వికెట్లు ఎలా ఉన్నాయి ఏది చూడకుండా తనకు వచ్చిన ఆట వచ్చినట్టుగా చాలా చక్కగా ఆడాడు రిషబ్ పంత్. నిజంగా వండర్ఫుల్ ఇన్నింగ్స్. కొట్టిన హాఫ్ సెంచరీ డబల్ సెంచరీతో సమానం ఆ పిచ్ మీద. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా చాలా చాలా టఫ్. అలాంటిది ఏమీ ఇన్నింగ్స్ నిజంగా రిషబ్ పంత్ జీవితంలో సిడ్నీ టెస్ట్ అనేది ఖచ్చితంగా మెమొరబుల్ ఇన్నింగ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. మొదటి ఇన్నింగ్స్లో తగిలిన ప్రతి దెబ్బకి కూడా రిప్లై చూపించాడు. స్టార్క్ బౌలింగ్లో కొట్టిన సిక్స్ అయితే బాబా అసలు ఎక్కడెక్కడ పడ్డాయి. అసలు ఆ లెంగ్త్ ఎంత మంచి పిచ్ అది. ఆ పిచ్ని పూర్తిగా T20కి సంబంధించిన ఒక ఫ్లాట్ పిచ్ కింద మార్చేసి బౌలర్లు అందరూ కూడా బాల్ ఎక్కడ వేయాలో కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చాడంటే రిషబ్ పంత్ ఇన్నింగ్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే ఒక జైస్వాల్ మొదట్లో ఎంత జైస్వాల్ కానీ ఓ పక్కన కేఎల్ రాహుల్ కానీ ఇద్దరు కల్పించిన ఒక 40 పార్ట్నర్షిప్ని కనుక కొంచెం బిల్డ్ చేసుకుంటే, అంటే కోహ్లీ కానీ లేదా గిల్ కానీ వీళ్ళలో ఎవరైనా కొంచెం బిల్డ్ చేయగలుగుంటే కనుక స్టిల్ ఈ పాటికి నాకు తెలిసి రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ కూడా కలిపి ఉంటే అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోయి పూర్తిగా ఆస్ట్రేలియా బౌలర్ షోల్డర్స్ అన్ని కూడా ఈ పాటికి పూర్తిగా జారిపోయిన పరిస్థితి ఉండేది. రేపు పొద్దున వాళ్ళు ఫ్రెష్గా వాళ్ళ మొహాలు కూడా పూర్తిగా మాడిపోయిన పరిస్థితి ఉండేవి. కానీ పంత్ ఇన్నింగ్స్తో ఒక విధంగా చెప్పాలంటే మనం 120 కూడా వెళ్తామా అనే పరిస్థితి నుంచి దగ్గర దగ్గర ఒక 140 దాకా తీసుకెళ్ళాడంటే అది విధంగా రిషబ్ పంత్ గొప్ప ఇన్నింగ్స్ కింద భావించాలి. ఎన్ని దెబ్బలు ఓర్చుకున్నాడో ప్రతి దెబ్బకి కౌంట్ చెప్పాడు. బేసిక్గా కాన్స్టస్ అంటే అతను కొట్టిన 4లు 6లు చూసి మురిసిపోయారు కదా. మాస ఆట అంటే ఏంటనేది రిషబ్ పంత్ చూపించాడు. రిషబ్ పంత్ని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా వదిలేయాలి. కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఆ ప్లేయర్స్కి వచ్చిన న్యాచురల్ గేమ్ని న్యాచురల్గా వదిలేయాలి. వాళ్ళు 10 కొట్టారా, 20 కొట్టారా, 30 కొట్టారా, హాఫ్ సెంచరీ కొట్టారా అనేది పక్కన పెడితే ఒక ప్లేయర్స్ని కొంతమంది వదిలేయాలి. ఆస్ట్రేలియా ఎట్లా వదిలేశారు, కాన్స్టస్ని ఓపెనర్ని ఎట్లా వదిలేశారు, మనం జైస్వాల్ని కానీ రిషబ్ పంత్ని కానీ అదే విధంగా వదిలేయాలి. వదిలేస్తే వాళ్ళ న్యాచురల్గా ఉండే గేమ్ బయటికి తీస్తారు. అంతేగాని ఒక స్వీప్ ఆడంగానే లేదా ఒక పుల్ షాట్ ఆడంగానే స్టూపిడ్ అని తిట్టడం, మనకు మనం అవమానించుకోవడం. నిజంగా ఇవాళైతే అందరికంటే చాలా గట్టిగా అయితే గవాస్కర్కి అయితే ఇవాళ ఇన్నింగ్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చేస్తాడు. స్టూపిడ్ అని షాట్స్ ఆడాడు అని ఎప్పుడైతే కామెంట్ చేస్తాడో గవాస్కర్, వాళ్ళందరికీ ఆ గవాస్కర్ లాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ అయితే మొత్తం అందరికీ ఒక ఫుల్ ప్యాక్డ్ మీల్స్ లాగిచ్చి పండగ చేసుకోమన్నాడు. నా ఆట ఎలాగే ఉంటుంది, నేను ఎలాగే ఆడతాను, నేను ఎలా ఆడితేనే స్కోర్ అలా వెళ్తుంది అనేది రిషబ్ పంత్ చెప్పాడు. నిజంగా ప్రతి ఇండియన్, ప్రతి క్రికెట్ ఫ్యాన్ ఇవాళ రిషబ్ పంత్కి ఫ్యాన్.